ఇక సాఫ్ట్ డ్రింక్స్లో ఉన్న నెక్స్ట్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్ కెఫెన్. ఇది మనిషి మెదడుని ఉత్తేజపరుస్తుంది. మోతాదుకు మించి కెఫెన్ని తీసుకోవడం వల్ల యాంగ్జైటీ, హార్ట్ బీట్ పెరగడం వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లలు, గర్భవతులు, పాలిచ్చే తల్లులకి ఈ కెఫెన్కి దూరంగా ఉండాలని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఈ కెఫెన్ మనం రోజు తాగే కాఫీలో కూడా ఉంటుంది. అందుకే డాక్టర్స్ కాఫీ, టీలని కూడా పరిమితికి మించి తాగొద్దని సూచిస్తారు. ఇక ఈ కెఫెన్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్న థమ్స్ అప్, పెప్సీ, కోకాకోలా వంటి డ్రింక్స్ని చాలామంది ఆల్కహాల్తో మిక్స్ చేసుకొని తాగుతుంటారు. ఇది చాలా ప్రమాదకరమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల ఆల్కహాల్ మనిషి బ్రెయిన్ని మత్తులోకి తీసుకెళ్తే అట్ ది సేమ్ టైం కెఫెన్ మాత్రం ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఇలా రెండు విరుద్ధమైన ఇంపాక్ట్స్ బ్రెయిన్ మీద ఒకేసారి పనిచేయడం వల్ల అది చాలా స్ట్రెస్కి గురవుతుంది. ఇంకా సాఫ్ట్ డ్రింక్స్లో ఉన్నటువంటి ఫాస్ఫరిక్ యాసిడ్ వంటి ప్రిజర్వేటివ్స్, సిట్రిక్ యాసిడ్ లాంటి అసిడిటీ రెగ్యులేటర్స్ మన హెల్త్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి.